ఇప్పటికైనా మించిపోయింది లేదు. జనానికి క్లారిటీ ఇవ్వాలి. రేపు 28వ తారీఖు సభ జరగబోతుంది. 4 లక్షల మందితో సభ చేద్దాం అనుకుంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. మిగతా అభ్యర్థులను ప్రకటిస్తారన్నారు. ఈ విధంగా వెళ్ళాలి అంటే మీరు ఓటు చెల్లకుండా రాజకీయం చేయాలంటే 89% సప్రెస్డ్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు ఆయన ఇప్పుడు మీరు సీట్లు తక్కువ ఇచ్చారు సార్, సీట్లు తక్కువ ఇచ్చారు, ఓకే, బాధలో ఉన్నారు. ఇవాళ రేపు స్ప్రెడ్ అవుతుంది. జనసేన ఎక్కడ అసమ్మతి అనేది కనపట్లా. అనకాపల్లి కొనతల రామకృష్ణ సీట్ ఇచ్చారని టీడీపీ బొగ్గుమని టీడీపీ ఆఫీస్ తాళాలు వేశారు. పి గన్నవరం రాజేష్ మాదిగా అక్కడ ఆఫీస్ తాళాలు వేశారు. ఇకపోతే ఈ 2 కాకపోతే ఇంకా మిగతా స్థానాలు అనంతపురం జిల్లాలో కొన్ని స్థానాలతో పాటు మిగతా స్థానాలు కూడా టీడీపీ ఎక్కడికక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, ఆఫీసులు తాళాలు వేస్తున్నారు. అంటే ఈ పరిస్థితి చూడండి. ఇక్కడ ఏమవుతుందో చూడాలి. ఇకపోతే ఇక్కడ ఏంటంటే రేపు 19 స్థానాల్లో ఎక్కడ ఎవరు జనసేన పోటీ చేస్తున్నారనేది తెలిస్తే జనసేన ఏంటి అనేది తెలుసుద్ది. ఓకే, ఈ 24 సీట్లతోనే ఆగిపోతాడా, లేకపోతే ఇంకో 6 సీట్ల నుంచి 35 దాకా వస్తాడనేది జనసేన హోప్ కోసం చూస్తున్నారు. మీ అంచనా ఏంటి? డెఫినెట్గా ఇంకో 6 స్థానాలైనా వస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 30 సీట్లు 30 నుంచి 35 మధ్య ఉంటే ఓటు పోలరైజేషన్ అవుద్దండి. 100% షూర్ పక్కాగా. డెఫినెట్గా ఇప్పుడు 6.9 నుంచి ఇప్పుడు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వరాహి యాత్ర కావచ్చు, 16% జనసేన 16% జనసేనకు వస్తే 30% మీరంటున్న 30-32% వీళ్ళని అనుకుంటే 48% ఆఫ్ ఓట్ షేరింగ్ టీడీపీ బీజేపీకి ఉండాలి. అవును సార్. ఇక్కడ టీడీపీ ఏమవుతుంది 40%. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్న తర్వాత పరిస్థితులను బట్టి ఒక 2% పెరిగింది అనుకుందాం. సెంటిమెంట్ కలిసి వచ్చింది 42. వారాహి యాత్ర కావచ్చు, నిలబడిన తీరు కావచ్చు, రాజకీయాలు ఎమర్జీ అయిన స్థానిక సంస్థల పోటీ కావచ్చు, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గ సమీకరణలు కావచ్చు, 16%. 16 + 42 ఎంత? 58. 0.5% ఏది బీజేపీ ఉంది. అది 2% పెరిగిద్ది. 2% కూడా ఇటు కలిసిద్ది కదా. అప్పుడు ఎంత? అందరూ వేయాలని ఏముంది ఆ పర్సంటేజ్? సరే, ఒక 2% తీసేయండి సార్. 58 అన్నప్పుడు 51 నుంచి వైసీపీ ఎంతకు పడిపోద్ది? 42 పడిపోవాల్సిందే కదా. అవును. అంటే డెఫినెట్గా అవకాశం ఇప్పటికి కూడా ఈ కూటమికి ఉంది. ఎవరు ఇవ్వాలి, ఎవరు అడగాలి, ఎందుకు ఇప్పుడు వరకు 151 సీట్లు ఉండి 22 మంది ఎంపీలు ఉండి కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడగలేకపోయాడు? తనకున్న కేసులను బట్టి అడగలేదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ సెంటర్లు ఇస్తుందని అడగలేదా? ఎందుకు అడగలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తుంది ఎవరు అనేది చూస్తారు కదా. ఇక్కడ అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీనికి తోడు షర్మిల రూపంలో తన వదిలిన పానం తన వైపే తన పక్కలో బల్లెల్లాగా అయిపోయింది. ఏం పీకేవు నువ్వు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. నువ్వు స్పెషల్ స్టాటస్ తీసుకొచ్చావా? బీజేపీ ఒక్క సీటు కూడా లేనప్పుడు నువ్వు ఎందుకు ఆ సీటుతో బీజేపీ వాళ్ళతో మనగలుగుతున్నావు? ఎందుకు ఇంతమంది ఎంపీలు ఉండి రాష్ట్రం ఎందుకు ఇట్లా అయిపోయిందని చెప్పి సొంత చెల్లెలే ఆయన కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది సార్. ఒక ఆడకూతురు ఎవరన్నా ఈ దేశంలో ఉంటారా? ఇక్కడ తెలంగాణలో చేసింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్న కోసం చేసింది. ఆమెకు కూడా కనీసం ఒక ఎమ్మెల్సీ లేకపోతే రాజ్యసభ ఇచ్చి గౌరవించాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. ప్యూర్ పొలిటీషియన్ సార్. తన మన అనేది అసలు ఉండదు. అటువంటి పొలిటీషియన్తో వీళ్ళు ఢీకొంటున్నారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేది మన ఆలోచన. అంతే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మీరెంత స్ట్రాంగ్గా ఉండాలి. అవతల వ్యక్తి అస్త్రశస్త్రాలన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. అతను అమాయకుడేమి కాదు. రాటు తెలిపోయాడు. 16 నెలలు జైల్లో ఉన్న, ప్రజల్లో ఉన్న, తనకి ఎక్కడ ఏమి చేయాలో తెలుసు. ఆ వ్యక్తిని మీరు ఢీకొంటున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అంబటి రాంబాబు అంతకంటే అనుభవం ఉన్నవాడే కదా చంద్రబాబు గారు. అనుభవం ఎట్లా మరి 4.5 దశాబ్దాల అనుభవం. ఏ ఒక్క కేసులో జైల్లోకి వెళ్ళని ఆ వ్యక్తి 55 రోజులు జైల్లో ఎట్లా ఉన్నాడు? ఇవన్నీ కూడా ఏంటంటే టైం. ఎవరైనా ఒకటే. అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అంబటి రాంబాబు అసలుకి తెక్కుందా, లెక్కుందా, ఆ సీట్లు ఏందా, లెక్క ఉందా? నువ్వు 24 సీట్లతో యుద్ధం చేస్తావని చెప్పి ఆయన విమర్శిస్తున్నాడు. ఒకవైపు రోజా విమర్శిస్తుంది, ఇంకొకరు విమర్శిస్తూ ఉన్నారు. ఈ విమర్శలవాదులకి ఎందుకు అవకాశం మనం ఇవ్వాలి? నేను గౌరవంగా చూసుకోవాలి కదా. నా స్నేహస్తం అందించింది నా సోదరుడు పవన్ కదా. నేను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఇక్కడ భయపడే పరిస్థితుల్లో లోకేష్ కూడా ఒక అండదండ ఇచ్చింది. సరే సార్, ఉండాలి కదా సార్. ఒక్కటిసారి టీడీపీలో మార్పు రావాలని కోరుకోవటం అనేది సహజంగా అందరూ ఆలోచిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నిజంగా పవన్ కళ్యాణ్ అంత గట్టిగా పోరాడుతున్నప్పుడు ఎందుకు
టీడీపీ ఆ రకంగా ప్రవర్తిస్తోందన్న ఆలోచన అయితే అందరికీ ఉంది కాదన్నట్ల. కానీ టీడీపీ ఎప్పుడైతే కాదు ఈ రకంగా ప్రవర్తిస్తుందని బయటకు వచ్చేయచ్చు కదా. అంటే ఒకటి సార్, ఆయన వ్యూహాలు ఎట్లా ఎవరికి వాళ్ళుగా పోటీ ఇక్కడ చేయొచ్చు కదా. ఏమవుతుందంటే మీరు బీజేపీతో కలిసి వెళ్ళిపోవచ్చు కదా. జనసేన బీజేపీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ బీజేపీ పెద్దలు మన భీమవరం సభలో కూడా ఆయన చెప్పాడు, నేను ఈ పొత్తు పొడవటానికి ఒక్కొక్కరికి నమస్కారాలు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టానో, ఎంతమంది జాతీయ నాయకులతో చివాట్లు పడ్డానో నాకు తెలుసు. నేను మానసికంగా ఆ విధంగా ఎందుకు ఇంత మాటలు పడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అన్నాడు ఒక మాట. అంటే ఏంటి, టీడీపీని నమ్మలేదనేగా, అక్కడ టీడీపీని చేర్చుకోవడానికి ఒప్పుకోలేదనేగా. ఆ ఒప్పుకోవడానికి మొత్తం రాయబారం నడిపింది అక్కడ మొత్తం నడిపింది. ఎందుకు అన్నాడంటే బలమైన అభ్యర్థిని 51% ఉన్న ఆ వ్యక్తిని దించాలి అంటే 40% ఓటు బ్యాంకు కూడా మనకు కావాలి. దించాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకటే సార్, అది సార్ ఇప్పుడు ఇక్కడ 2 సంవత్సరాలు ఆయన, నేను ఎప్పుడు కూడా విమర్శించను, పరిపాలన బాగా చేస్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. వ్యక్తి 2 years తర్వాత ఎంటర్ అయ్యాడు. ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఎందుకు మాట్లాడాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జాబ్ క్యాలెండర్ లేదు అని చెప్పాడు సార్. ఇప్పుడు మీరు అడిగారు, 5 ఏళ్ల కాల పరిమితిలో 5 ఏళ్ల సరే మొత్తం దీంట్లో మీకు 2.5 ఏళ్ల పాటు ఈ కరోనా వెళ్ళిపోయింది. 2 ఏళ్ళు వేసుకుందాం, పోనీ తక్కువ 2 ఏళ్ళు వేసుకుందాం. అవును. కానీ ఎక్కడా కూడా ఎకానమీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ విషయంలో కానీ, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గల. అభివృద్ధి అని అంటారా, వచ్చే డబ్బులు బట్టి అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మేము చేసామనే చెప్తున్నారు, టీడీపీ కంటే అభివృద్ధి చేసామనే చెప్తున్నారు. దాన్ని ఎందుకు మీరు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు? సరే, ఒకటి కిషోర్ గారు, గుజరాత్ మీకు తెలుసు, మోదీ గారు ఎంత ఆదర్శంగా తీసుకొచ్చారో మీకు తెలుసు. అత్యంత ఎక్కువ తీర ప్రాంతం గుజరాత్కు ఉంది. అవును. అటువంటిది మినీ వరల్డ్ లాగా గుజరాత్ అభివృద్ధి చెందింది. 972 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుసు మీకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం. ఎందుకు ఇంత తీర ప్రాంతం ఉండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎందుకు లేవు? ఒక్క సముద్రం అన్న ఉందా మన హైదరాబాద్కి? చెప్పండి. లేదు. హుస్సేన్ సాగరే హుస్సేన్ సాగరే సముద్రంలో ఫీల్ అవుతారు. ఇక్కడ డెక్కన్ ప్లాట్లో ఉన్నారు, అందరిని ఎక్కువ చేర్చుకునేది. ఎవరైనా ఇక్కడ బతకొచ్చు. 1.5 కోటి జనం ఉంటారు. దేశానికి 2nd క్యాపిటల్ అవ్వబోతుంది త్వరలో హైదరాబాద్. కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డిఫెన్స్ మెకానిజం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రోజు పాలకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా చేసింది ఏందని అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తీర ప్రాంతం అంత ఉన్నప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎందుకు లేవు? లేకపోతే మిగతా ఆక్వా పరిశ్రమ ఎందుకు రాలేదు? 3,500 కంపెనీలు, ఐటీ కంపెనీలతో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్. ఆ తర్వాత 3,000 కంపెనీలతో హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంది వరల్డ్లోనే. అటువంటిది కనీసం పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు ఎందుకు ఉండలేకపోతున్నాయి? ఎందుకు తీసుకురాలేపారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటలేదు, మనం గౌరవంగా పరిపాలించారు, అందరిని హక్కును చేర్చుకున్నారు, ముద్దులు పెట్టాడు, చక్కగా నీకు మంచి పరిపాలన ఇస్తున్నారు చెప్తున్నాడు సార్ కిషోర్ గారు. మంచి పరిపాలన ఇస్తున్నారు, అందరిలో ఇంట్లో ఒకటిగా వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు మీ మీద ఎన్నో హోప్స్ ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? మీరు ఎందుకని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తేలేపారు, ఐటీ కంపెనీలు తేలేపారు, ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ ఎందుకు పూర్తి చేయలేపారు? మద్యపానం సంపూర్ణంగా ప్రజలు కోరుకుంటే నిషేధిస్తారని మద్యం ఎందుకు వేరులే పారుతుంది? ఈ అన్నిటికీ సమస్యకు పరిష్కారం ఎవరు సార్? రోడ్లు చూసారు ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉన్నాయా? దీని అన్నిటికీ అడిగేవాళ్ళు లేరా? అడిగితే ఎవరన్నా అడిగితే మాత్రం వాళ్ళని జైల్లో వేస్తారు, కేసులు పెట్టి